ఫస్ట్ టైం నేను మా అత్తారింటికి వెళ్తున్నాను. ఈ చీరలో నేను రెడీ అయితే చూసి కర్ణ సార్ ఫ్లాట్ అయిపోవాలి. కర్ణ సార్ మాత్రమే కాదు, ఇంట్లో అందరూ ఫిదా అయిపోవాలి. ఈమె మా ఇంటి కోడలని అనౌన్స్ చేసేయాలి. అలా రెడీ అవుతాను. నీ మనసులో ఎంత భయం ఉందో నాకు అర్థమవుతుంది. కానీ నా ప్రేమ నా సొంత నిర్ణయం. అందులో ఏం జరిగినా అది నా బాధ్యత. ఏ కారణానికి నీ ప్రేమ నా చెల్లెలి జీవితాన్ని మార్చకూడదు. తను ఎవరిని ఇష్టపడుతుందో తననే పెళ్లి చేసుకోవాలి, అంతే. హాయ్ బంగారు. ఆగాగు. ఏదేదేది? అబ్బో, ఎన్ని రాఖీలు కట్టించుకున్నావు! చేతిలో చోటే లేదు కదా. ఇంతమంది అభిమానం నీ మీద ఉందంటే నువ్వు పుణ్యం చేసుకున్నావు నాన్నా. నా దిష్టే తగిలేలా ఉంది. ఎప్పుడూ నువ్వు ఇలాగే నవ్వుతూ ఉండాలి కర్ణా. నా బంగారు చెప్తే అంతే. ఇక నుంచి సంతోషంగా ఉంటాను. నీకో విషయం చెప్పాలనుకుంటున్నా. వచ్చావా? ఏంటిది, మొత్తం హాస్పిటల్ రాఖీలు కట్టినట్టుంది. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. చూసావా నా డార్లింగ్ ని ఎంతమంది ఇష్టపడుతున్నారో. అత్తయ్య, వాడెప్పుడు సూపరే. నా కొడుకు కదా. ఏయ్, వీడి ముందు నా మనవడు, తర్వాతే నీ కొడుకు. వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నీకు మంచి సర్ప్రైజ్ ఉంది. తర్వాత చెప్తాలే, వెళ్ళు. చూసారా డాడ్, ఎంత రాజమర్యాదో. వాడికి రాఖీ కట్టడం తప్పిందని నేను సంతోషపడ్డాను. కానీ నిధి అందరితో కట్టించి అవమానించింది. ఇంతే మన కథ. ఇవన్నీ చూడాలా డాడీ మనం? రేయ్, వాడిప్పుడు ఏవో చిన్నా చితక ఆటల్లో గెలుస్తున్నాడు. కాని మనం యుద్ధంలో గెలుపు కోసం అడుగు వేశాం. కొంచెం ఓపిగ్గా ఎదురు చూడాలంతే. గెలిచాక ఇక మనం ఆరాంగా ఉంటాం. ఏయ్, నీకు తల్లో ఏం లేదా? శాంతి చెప్పిన వాటికల్లా తల్లాడిస్తావేంటి? ఆవిడేదో టెన్షన్లో ఇంకెవరి మీదో వేస్తుంది. నీకు అది ఆలోచించే బుర్ర లేదా? కా ఎందుకింత కోపంగా మాట్లాడుతున్నావు? రాయిలా కూర్చో ముందు. ఇప్పుడు చెప్పు, నేనెలా ఉన్నాను? నిధి, తమాషా కాదు. పెళ్లి చేసుకుని జీవితం గడపాల్సింది నువ్వే. రేపు ఇంట్లో వాళ్ళు ఇష్టపడ్డానని ఎవరినో పెళ్లి చేసుకుని అతనితో నీ కుదరకపోతే ఏం చేస్తావు? సరే, శాంతి మనల్ని సాకింది, పెంచింది, అందుకని తన మాట విని ముందు వెనుక చూడకుండా నిర్ణయం తీసుకుంటే రేపేదైనా తేడాలొస్తే బాధపడేది శాంతి, తెలుసు కదా. రాయిలా రా. మెల్లగా ధ్యానించు అందమే ప్రేమ, ధ్యానించు దేవుణ్ణి ఓడించేది ప్రేమ. ఎందుకింత మంచితనం నీకు? మంచి వాళ్ళ కళ్ళకి అన్నీ మంచిగానే కనిపిస్తాయి అక్క. అక్క, నువ్వు నా కోసం ఎంత కేర్ తీసుకుంటున్నావు, కానీ నీ విషయం నాతో ఎందుకు దాచావు? ఏమైంది? బావు ఓకేనా? నీ ఒళ్ళో పడుకొని అబద్ధం చెప్పగలనా? ఎందుకో చాలా భయంగా ఉంది. ఎక్కువగా దాని గురించి ఆలోచించి అది నిజమైపోతుందేమన్న భయం. అమ్మ నాన్నల ప్రేమ లేక నేను ఎలాగో మారిపోయాను. ఇప్పుడు నేను అల్లుకున్న కళ నాకు అందాల్సిన ప్రేమని నా నుండి లాక్కుంటే నేనేమవుతానో నాకే తెలీదు. చూడటానికి చాలా ధైర్యంగా ఉంటాను, కానీ తేజస్ని కోల్పోతే నేను ఉండలేను నిధి. అక్క, నీకేం కాదు, ఊరికే ఏవేవో ఆలోచించుకో. నాకు చాలా ధైర్యం ఉందని ప్రతిసారి నన్ను నేనే నమ్మిస్తున్నాను. అసలు నాకు ఇవన్నీ తట్టుకునే శక్తి లేదు. నేను ఇష్టపడ్డ వాళ్ళని కోల్పోవడానికి రెడీగా లేను. చెప్తున్నాను కదా, ఏమీ కాదక్క.
అలా అవ్వడానికి నేను ఒప్పుకోను. అక్క, నువ్వు నన్ను ఎలా కాపాడావు, నిన్ను నీ ఇష్టాలని నేను అలాగే కాపాడతాను. అది నా బాధ్యత కదా. ప్లీజ్ నువ్వేం ఆలోచించొద్దు. నిధి, ఇది నా పాలకోవా ఉంటున్న రాజభవనం. ఎంత శ్రీమంతురాలైనా మన ఇంటికొచ్చి మనందరితో ఎలా కలిసిపోతోందో కదా. నిజంగానే తల్లి, ఎలాంటి భేదభావం లేకుండా ఉండే మహాలక్ష్మి నా లచ్చి. అయ్యో వదలండి, చిలిపితనం చాలు. అయ్యో నిధి, దిస్ ఇస్ టూ మచ్. ఏమైందే? ఈ ఇంట్లో ఏమేం చెయ్యొచ్చని ఆలోచిస్తున్నాను. చూడు, ఏదేదో తలతిక్క పనిచేసి పరువు తీయొద్దు. ఇప్పుడే చెప్తున్నాను నిధి. శాంతి, మనం ఇక్కడ నిలబడి ఏదేదో మాట్లాడుతున్నాం. ఇది నీ ఫ్రెండ్ వాళ్ళిల్లు. నువ్వే కదా నన్ను లోపలికి తీసుకెళ్ళాలి. పద మరి. చూడు, ముందు నువ్వేం చేయాలనుకున్నా నాతో చెప్పు. మన ఇంట్లోలా అల్లరి చేస్తే బావుండదు. శాంతి, ఏదో తమాషాకి మాట్లాడితే ఏదేదో మాట్లాడుతున్నావు చూడు. ముందు నువ్వు కింద చూసినాడు. ఇలాంటి పెద్ద పెద్ద ఇళ్లలో మన ఇంట్లో లాగా గుంతలు పల్లలు ఉండవు శాంతి. చక్కగా మెయింటైన్ చేస్తారు. మనం కళ్ళు మూసుకొని నడవచ్చు. పైగా ఇది నీ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కదా. నువ్వు వస్తావని చెప్పి స్పెషల్ అరేంజ్మెంట్స్ చేసుంటారు. నువ్వు పద. నడు. టేస్ట్ చూడు ఎలా ఉందో. నా చేతి కొలత తప్పిపోతుందేమోనని నా భయం. అత్తయ్య, మీ మాట చేసే వంట ఎప్పుడూ అదుపు తప్పవు. ఆ, అవునా? ఊరుకో, నేను చేశానని అబద్ధం చెప్పకు. చక్కెర కొంచెం తక్కువే కదా. లేదత్తయ్య, తీపి సరిగ్గా ఉంది. అయ్యో, నా మేక జడకి తీపి ఎక్కువగా ఉండాలి. 1 స్పూన్ చక్కెర వేస్తాను.